2026 ఇండిపెండెన్స్ డే వీకెండ్ కు ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో ఇప్పటి నుంచే హీట్ పెరుగుతోంది. తమిళ్, తెలుగు, హిందీ ఇండస్ట్రీలకు చెందిన భారీ సినిమాలు ఒకే సీజన్ ను టార్గెట్ చేయడంతో రిలీజ్ డేట్ రాజకీయాలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ పై వస్తున్న వాయిదా వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాను జూలైలో రిలీజ్ చేయాలని భావించిన మేకర్స్ ప్రస్తుతం ఆగస్టు వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే అదే సమయంలో రజనీకాంత్ జైలర్ 2, సన్నీ డియోల్ లాహోర్ 1947, నాని ది ప్యారడైజ్ లాంటి భారీ సినిమాలు కూడా రాబోతుండటంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న మెయిన్ డిస్కషన్స్ ఏంటంటే పెద్ద స్టార్ హీరోలు, భారీ బ్యానర్లు నిజంగానే థియేటర్ స్లాట్స్ని కంట్రోల్ చేస్తున్నాయా అన్నది. రజనీకాంత్ సినిమా జైలర్ 2 వస్తుందనే టాక్ బయటికి రావడంతోనే ఇతర నిర్మాతలు తమ రిలీజ్ డేట్స్పై మళ్లీ లెక్కలు వేసుకుంటున్నారనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అలాంటి సమయంలో సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ లాంటి సాఫ్ట్ ఎమోషనల్ డ్రామా అదే క్లాష్లో నిలబడగలదా అనే సందేహాలు సహజంగానే వ్యక్తమవుతున్నాయి. గతంలో చిన్న సినిమాలు కూడా భారీ క్లాష్ల మధ్య నిలబడి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే కొందరు విశ్లేషకులు విశ్వనాథ్ అండ్ సన్స్కి మంచి ఎమోషనల్ కనెక్ట్ ఉంటే రిలీజ్ టైమింగ్ కంటే కంటెంట్ ముఖ్యమవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ వెంకీ అట్లూరిపై ఇండస్ట్రీలో మంచి నమ్మకం ఉంది. ఈ సినిమాతో సూర్యకు మంచి హిట్ను ఇస్తారని అందరూ బలంగా నమ్ముతున్నారు. అయితే మరోవైపు మాత్రం ఎంత కంటెంట్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ, ఎంత హిట్టాకొచ్చినప్పటికీ పోటీలో వస్తే కలెక్షన్లు షేర్ అవటం ఖాయం. అలా కాకుండా సోలో రిలీజ్ చూసుకుంటే బిజినెస్ పరంగా సినిమాకు ఉపయోగం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.